హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో బాదం పాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. సింపుల్గా అయిపోతుంది. చెంబు నీళ్ళు వేసుకోండి. 1 కప్పు బాదం వేసుకోండి. 4గురికి అయితే ఈ బాదం వేసుకునేది. ఇవైతే బాగా ఉడకనియండి. ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. బాగా ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడైతే ఉడికినాయి బాదం, పక్కకు తీసుకుందాం. ఇప్పుడు తోలు తీసేసి గ్రైండ్ చేసుకుందాం మిక్సీకి. కొన్ని పాలు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఒక ప్యాకెట్ పాలు వేసుకోండి. పాలైతే ఉడుకుతున్నాయి, మీగడ కట్టకుండా కలుపుకోండి. కలుపుతూనే ఉండండి. కొద్దిగా పాలు మీగడ కలుపుతాయి కదా. బాగా ఉడుకుతూ ఉన్నాయి కదా పాలు. కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోండి. కలుపుకుంటుందండి. ఇప్పుడు చక్కెర వేసుకుందాం. 1 కప్పు కలుపుకుందాం. ఇప్పుడు బాదం పేస్ట్ వేయండి, మిక్సీకి పెట్టుకునేది. కలుపుకుందాం. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల బాదం పాలు రెడీగా అయిపోతాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తాగొచ్చు, అట్టయినా తాగొచ్చు. బాదం పాలు అయితే రెడీ అయినాయి. వేసుకున్నాం గ్లాస్కి. బాదం అవి జీడిపప్పు వేసుకోండి పైన. బాదం పాలు అయితే రెడీ ఫైనల్గా. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.